హాయ్ ఫ్రెండ్స్, ఈవేళ సేమియా పాయసం చేయడానికి సేమియాలు వేయించుకుందామండి. కొంచెం ఆయిల్లో చూడండి, ఇలా వేయించుకుంటే ఆయిల్లో బాగా వేగిపోవాలి. బాగుంటుంది టేస్ట్. ఆయిల్లో వేయించుకొని చేసుకుంటే ఆయిల్లోనా నెయ్యిలోనా వేయించుకోవాలి. కాస్తంతా వేయించుకుంటే టేస్ట్ బాగుంటాయి. చూడండి, కొంచెం ఆయిల్ వేసుకొని కాస్తంత కలిపేసి వేపుకుంటున్నాం. కిస్మిస్ ఉంటే కిస్మిస్, ఏమంటే మన దగ్గర వేసేసుకుంటాము. కిస్మిస్ లేదు కాబట్టి సింపుల్గానే ఇలానే సరిపెట్టేస్తాం. చూడండి, ఇలా ఆయిల్లో కాస్తంత వేగనివ్వాలి. కిస్మిస్ ఉంటే కిస్మిస్, బాదాం ఏముంటే అవి వేసేసుకోవాలి. బాదాం అన్న, కిస్మిస్ అన్న, గోడంబి, ద్రాక్ష. చూడండి, వాటర్ వేసేసుకోవాలి. చూడండి, ఇలా వాటర్ బాగా మరిగిపోయిన తర్వాత సేమియాలు వేసేసుకోవాలి. మొత్తం సేమియాలు వేసేస్తున్నా. ఇలా సేమియాలు బాగా ఉడికిపోయిన తర్వాత షుగర్ వేద్దామండి. చక్కెరను ఇప్పుడే వేసుకోవాలి. చూడండి, బాగా ఉడికిపోయాయి కదా, చక్కెర చూడండి వేసుకున్నాం. చివరిగా చక్కెర వేసుకుంటే సూపర్ టేస్ట్ వస్తాయి. బాగా ఉడికిపోయిన తర్వాత సేమియాలు సేమియా పాయసం రెడీ అయిపోయింది. చూడండి, సేమియా పాయసం రెడీ అయిపోయింది. పాయసంలోకి పాలు వేసి దింపుకోవడమే. సూపర్ టేస్ట్ వస్తుంది పాలు వేయడం వల్ల. చూడండి ఎంత చక్కగా ఉందో. చూడండి, రెడీ అయిపోయింది పాయసం. తినడమే. సూపర్ టేస్ట్ వచ్చింది. ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా చేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇలా చేసుకోండి ఫ్రెండ్స్. మా ఇంట్లో ఉన్న వాటితోనే చేసేస్తా. చూడండి, పాయసం రెడీ అయిపోయింది. సూపర్ వచ్చింది. టేస్ట్ సూపర్ ఉంది. మీరు ట్రై చేయండి. ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా చేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. మన చేతితో చేసుకుంటే చాలా బాగుంటుంది కదా ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.